మహిళా సోదరీమణులకు మంత్రి సీతక్క బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు అభివృద్ధి పదంలో నడుస్తున్నారని మంత్రి సీతక్క తెలిపారు. 67 లక్షల మంది మహిళలు మహిళా సంఘాల్లో ఉండి పారిశ్రామికవేత్తలుగా రాణిస్తున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సారథ్యంలో మహిళలకు ఉచిత బస్సు ప్రారంభించామన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామన్నారు మంత్రి సీతక్క. రెడ్డి గారు మహిళలను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో వడ్డీ లేని రుణాలు ఎక్కడ అడిగితే మహిళలు అక్కడ వాళ్లకు బ్యాంకర్స్ వచ్చి లైన్ కడుతున్నారు. మనం పోయి ఎక్కడన్నా బ్యాంకులలో ఇండివిజువల్ అడుగుతూ ఇస్తలేదు. మహిళా సంఘం అంటే ఎంత లోనైనా ఇస్తా ఉన్నారు. అది మహిళలు సాధించిన నమ్మకం, విశ్వాసం, మీ వెనుక ప్రభుత్వం ఉంది అనేటువంటి ఉద్దేశంతో మనకు 10,000 కావాలన్నా డబుల్ ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది. కానీ ఈ రోజు ఒక్కొక్కరు 5 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు తీసుకొని చిన్న చిన్న షాపులు కూడా పెట్టుకోవడం జరుగుతుంది. ఇది మనం సాధించేటువంటి విజయం. వాస్తవానికి చేతిలో 4 రూపాయలు ఉంటే ఆత్మవిశ్వాసం వస్తుంది, ఆత్మ గౌరవం కూడా దొరుకుతుంది. ఈ రోజు మన రేవంత్ రెడ్డి గారు